హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు గత కొన్ని రోజుల నుంచి నన్ను ఈ విషయం గురించి మాట్లాడమని చాలా ప్రేరేపిస్తున్నారు. సో నేను ఇవాళ మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అంటే, మనం ఈ సమాజంలో చూసుకున్నట్లే క్రైస్తవులకి భయంకరమైన రోజులు ఇవి. ఎందుకనక క్రైస్తవులు చాలా బ్యాడ్ ని ఫేస్ చేస్తున్నారు. ఒక క్రిస్టియన్ కాంటెంట్ క్రియేటర్స్ కానీ, వాళ్ళ పాస్టర్స్ కానీ, బైబిల్ ఫాలో అయ్యే ఎవరైనా కానీ, వాళ్ళు క్రిస్టియన్ అయితే చాలు, వారికి భయంకరమైన శోధనలు. ఎలా అంటే, ఇప్పుడు కొంతమంది పాస్టర్స్ ప్రీచింగ్ చేయడానికి స్ట్రీట్స్ మీదకి వెళ్తున్నప్పుడు వారిని భయంకరమైన మాటలు అంటూ వారిని దూషించడమే కాకుండా వారిని కొట్టడం, కొన్ని మాటలు అనుమని చెప్పడం, ఇవన్నీ మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అలాగే కొంతమంది కాంటెంట్ క్రియేటర్స్ ని వారు భయంకరంగా ట్రోల్ చేయడం, వారి ఫొటోస్ ని మార్ఫింగ్ చేసి వేరేలాగా పెట్టడం, అలాగే వారిని దూషించడం, వారి గురించి బ్యాడ్ గా కామెంట్ చేయడం, ఇలా మనం చూస్తున్నాం. ఐ జస్ట్ వాంట్ టు సేవ్ ఓన్లీ వన్ థింగ్. యేసయ్య రాకడ సమీపంలో ఉంది కనుక ఇవన్నీ కూడా మనకి జరుగుతున్న సూచనలు మనం చూస్తున్నాం. ఇంకా చాలా చాలా సూచనలు మనకి కనబడుతున్నాయి. సో నాకు ఒక విషయం చెప్పమని ప్రేరేపిస్తున్నారు యేసయ్య. సో ఆ విషయం చెప్పడానికి వచ్చాను. దాన్ని వర్డ్స్ రూపంలో చెప్తాం అనుకుంటున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనం కూడా చదువుదాం. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సో ఇక్కడ మనకి వచనం చాలా క్లియర్ గా ఉంది. యేసయ్య కొరకు మనం హింసింపబడతాం. ఇది నీతి నిమిత్తం మనం పోరాడుతున్నాం. ఎందుకంటే మనకి నిజం తెలుసు. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఒక నిజం తెలిసింది అనుకోండి, ఆ నిజాన్ని మనం ఏం చేస్తాం, ఇతరులకి స్ప్రెడ్ చేయాలనుకుంటాం. ఎందుకంటే వారు అబద్ధంలో ఉన్నారు, వారిని బయటకు తీసుకురావాలి, వారికి నిజం ఏంటో తెలియాలని ఒక చిన్న ఇంటెన్షన్ తో మనం ఎంత ప్రయత్నిస్తున్నాం. అలాంటప్పుడు దేవుడి ఫాలోవర్స్ గా మనము సువార్తని ప్రకటిస్తున్నప్పుడు మనకి ఇలాంటి ఆటంకాలు వచ్చినప్పుడు యేసయ్య చూస్తూ ఊరుకుంటారా అండి? డెఫినెట్లీ నో. ఇట్స్ బిగ్ నో. ఎందుకంటే మనం ఇక్కడ యేసయ్య నిమిత్తం పని చేస్తున్న వారం కనుక మనల్ని కొడితే యేసయ్యని కొట్టినట్టే, మనల్ని తిడితే యేసయ్యని తిట్టినట్టే. యేసయ్య చూస్తూ ఊరుకుంటారు కొంత టైం వరకు. డెఫినెట్లీ పే బ్యాక్ ఇస్తారు. అది మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, యేసయ్యే పే బ్యాక్ ఇస్తారు. సో మీరు కాంటెంట్ క్రియేటర్స్ అయినా ఇంకెవరైనా కానీ దయచేసి వీడియో చూస్తున్నట్లయితే దయచేసి ప్లీజ్ డోంట్ రెస్పాండ్ ఫర్ దోస్ టైప్ ఆఫ్ మెసేజెస్. అండ్ ఇన్ఫాక్ట్ వారి కొరకు ప్రార్థన చేయండి. మనం యేసయ్య ఏ రక్తం చేత యేసయ్య మనల్ని కడిగి శుద్ధిపరిచారో అదే రక్తం చేత వారందరినీ కూడా కడిగి శుద్ధిపరుస్తారు. యేసయ్య ప్రేమ వారికి తెలిసినప్పుడు వారు చాలా పశ్చాత్తాపపడి